హాయ్ బంగారమ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసి గంట సింబల్ నొక్కేయండి. అలాగే వాళ్ళు లైక్ కూడా ఇచ్చేయండి. మా బంగారాల కోసం ఈ రోజు అయితే నెల్లూరు చేపల పులుసు అయితే తీసుకొచ్చేసాను. ముందుగా చేపలను అయితే ఉప్పేసి రుద్దేయండి. ఇలా క్యారెట్ కట్టర్, బీట్రూట్ కట్టర్ ఉంటది కదా, దానికి వేసి ఉన్న పులుసు కూడా లేకుండా చేసేయండి. ఒక స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్ర, ఇంకో స్పూన్ ఆవాలు, ఇంకో హాఫ్ స్పూన్ ఏమో మెంతులు. ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసేయండి. ప్యాన్ పెట్టేసి ఇప్పుడు చూపించినవన్నీ దోరగా వేయించేసుకుందామే. ఈ పక్కనెట్టేసి ఇందాక ఉప్పేసి 5-6 సార్లు తెల్లగా కడిగేసుకున్నాం కదా చేప ముక్కల్ని. ఆ కడుక్కున్న చేపలని మళ్ళా ఉప్పేసి, పసుపేసి, కారం వేసి చేప ముక్కలకు బాగా పట్టించేద్దామే. ఈ నెల్లూరు చేపల పులుసుకి ముక్క దలసరగా ఉండాలి. ఎంత దలసరగా ఉండాలో నా మాట అర్థమైందా? అంతే దలసరిగా ఉండాలి. ఈ ప్లేట్లో కలిసిందో లేదో కానీ నాకు అలా కుదరట్లేదు. గిన్నెలో వేసేసి ముక్కకి పసుపు, ఉప్పు అన్నీ పట్టించేసి అయితే పక్కన పెట్టేద్దాం కాసేపు. ఈలోపు మరొకసారి స్టవ్ వెలిగించేసి ఆయిల్ పోసేసి ఒక సగం స్పూన్ అయితే ఆవాలు వేసేద్దాం. ఈ ఆవాలు అయితే చిటపట్లాడేలాగా వేయించేసి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే దోరగా వేయించేసుకుందామే. ఈ లోపు అవి ఏగుతాయి. ఈ లోపు అయితే మనం ఏం చేద్దామంటే, ముందు వేయించుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అవైతే చిన్న రోలు తీసుకుని ఇలాగ బరగబరగ్గా అయితే దంచేసుకుందాము. చూసారా ఎంత బరగ్గా వచ్చిందో? ఇలాగే ఉండాలి. చూసారా, ఈ పొడి మనం చేసుకునే లోపు ఉల్లిపాయలు అయితే దోరగా ఎగిపోయినాయి. ఒక 5-6 పచ్చిమిరకాయలు వేసేసి 2 రెమ్మలు అయితే కరివేపాకు వేసేసుకుని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసేద్దాము. ఈ లోపు ఇది మగ్గుద్ది. కానీ 4 టమాటాలు తీసేసుకుని ఈ క్యారెట్ కట్టర్తో తురిమేసుకుందాము. మెత్తగా వచ్చేస్తుంది. మిక్సీలో వేయచ్చు కానీ మిక్సీలో మరీ మెత్తగా వచ్చేస్తుంది. అలా మరీ మెత్తగా వచ్చేస్తే పులుసు బాగోదబ్బా. ఇది బాగా మగ్గనిద్దాము. మొత్తం టమాటా పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గనిచ్చేద్దాం. ఇందాక చూపించడం మర్చిపోయాను. ఒక 50 గ్రాముల చింతపండు అయితే నానబెట్టేసుకుని ఇదిగో ఇలా పులుసు తీసి పెట్టేసుకున్నాను. దాన్ని వడగొట్టేద్దాము. ఇలా వడగట్టపోతే చింతపండులో వేసుకుంటది కదా, అది మన మగవాళ్ళు పంట కింద పడింది అనుకో, నువ్వు ఎంత కష్టపడి కూర అమృతంలో వండినా సరే ఆవదంలా చూస్తారు. మన మాటల తర్వాత ఈ ముందు కూర చూసేద్దామా. చింతపండు వేసాం కదా, అది కొంచెం మరిగాక ఈ ముక్కలు ఒకటి సదిరేసి మూతెట్టేద్దాము. ఒక 10 నిమిషాలు ఆగాక చూస్తే అన్ని ముక్కలకే పులుసు పట్టింది. కానీ చూసారు ఈ తలకాయ, నా తలకాయ అంత ఉంది. దాని తలకాయని పులుసులో తడిపేసి, ఈ మామిడికాయ ఉంది కదా పచ్చి మామిడికాయ, ఈ సీజన్లో కూడా మామిడికాయ భలే దొరికిందండి మా ఆయనకి. అవి సన్నని చీలికల్లాగా కోసేసి ముక్కలో మధ్యలో సదిరేద్దాం. సదిరేసాక గరిటెట్టి తిప్పకంటే ఇలా కుక్కర్ హ్యాండిల్ పెట్టుకుని మెల్లమెల్లగా తిప్పేద్దాం. అలా మరో 10 నిమిషాలు ఆగాక మనం ఇందాక దంచుకున్నాం కదండి పొడి, ఆ పొడి పులుసులో వేసేసి మూతెట్టేద్దామే. ఇంకో 10 నిమిషాలు ఆగి చూసాక మన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా కొత్తిమీరతో గార్నిష్ అయితే చేసేద్దామే. ఒకసారి మీరు మీ ఇంట్లో వండుకుని చూడండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. ఇంకెందుకు ఆలస్యం బంగారాలు, వెళ్ళి నా వీడియో చూసేసి సబ్స్క్రైబ్ చేసేసుకుని లైక్ చేసేసి గంట సింబల్ నొక్కేయండి.